కోల్కతా నైట్ రైడర్స్, షారుఖ్ ఖాన్ టీం. సో నాకైతే షారుఖ్ ఖాన్ టీం అనే వస్తుంది. నీకేమనిపిస్తుంది? కూడా ఐపీఎల్ అంటే మొత్తం బిజినెస్ మ్యాన్ సినిమా యాక్టర్లు అందరు కలిసి వస్తున్నారు. అప్పట్లో ప్రీతి జింటా టీం, షారుఖ్ ఖాన్ టీం, అలాగే షారుఖ్ ఖాన్ టీం. ఇంకా బట్ షారుఖ్ ఖాన్ ఫేస్ ఇంకా నీకు గంగూలీ క్యాప్టెన్ అయి ఉండొచ్చు కానీ షారుఖ్ ఖాన్ ఫేస్ కేకేఆర్. కానీ ఒక ఇంటర్వ్యూలో, రీసెంట్ ఇంటర్వ్యూలో లలిత్ మోడీ కూడా చెప్తాడు, షారుఖ్ ఖాన్ ని చాలా కావాలని ట్రై చేశాను గ్లామర్ బికాస్ లేడీస్ అండ్ పిల్లలు ఐపీఎల్ చూడాలంటే షారుఖ్ ఖాన్ ఉండాలి. షారుఖ్ ఖాన్ ఫస్ట్ ముంబైకి ట్రై చేశాడు అనుకుంటా. ముంబై ట్రై చేశాడు, బెంగళూరు ట్రై చేశాడు, దాని తర్వాత కోల్కతా, థర్డ్ది కోల్కతా. సో యా, షారుఖ్ ఖాన్ చాలా వెరీ చార్మింగ్, అంటే ఆ ఆరా ఉంటది. షారుఖ్ ఖాన్ కూడా చాలా ఇన్వాల్వ్ ఉంటాడు, కాకపోతే వాళ్ళు క్రికెటింగ్ దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. వాళ్ళు తీసుకునే డిసిషన్స్, బ్రాండింగ్, మార్కెటింగ్, టీమ్ దాంట్లో ఇన్వాల్వ్ ఉంటే ఫస్ట్ 3 years వాళ్ళకి పెద్ద టిల్ 2011 వాళ్ళకి సక్సెస్ లేదు. అప్పుడు ఏం చేశాడంటే గంభీర్ ని తెచ్చుకున్న తర్వాత టీం నీది, నువ్వు రన్ చేయి, అంతే, ఏమైనా కూడా నేను బ్యాక్, నేను ఉంటాను నీకని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చాడంట. అది అప్పట్లో ఫుల్ సెన్సేషన్ అయింది. సో యా, కేకేఆర్ ట్రోఫీస్ వైజ్ చూస్తే థర్డ్ సక్సెస్ఫుల్ టీమ్, 3 trophies. అండ్ సేమ్ 2024 లో కూడా అదే గంభీర్ ని కోచింగ్ స్టాఫ్ కింద పెట్టుకుని నువ్వు రన్ చేయ టీము, నీ వెనకాల నేను ఉంటా అని చెప్పి. సో 2024 లో ఛాంపియన్స్, సో 25 లో 8th పొజిషన్. సో 25 లో వాళ్ళు ఆప్షన్ లో ఏం చేశారు అసలు అంటే? వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రేయస్ అయ్యర్ కి ఎందుకు, వాళ్ళ మేనేజ్మెంట్ కి శ్రేయస్ అయ్యర్ కి సంథింగ్ హ్యాపెండ్. శ్రేయస్ అయ్యర్ డిసైడ్ అయ్యాడు, నన్ను వదిలేండి, నన్ను రిలీజ్ చేసేయండి. ఓకే, గంభీర్ ఇండియన్ టీమ్ కోచింగ్ రోల్ వచ్చింది, గంభీర్ వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు కొత్తగా గంభీర్ తో పాటు అభిషేక్ నాయర్, తీసుకెళ్ళిపోయాడు. ఓకే, నెక్స్ట్ డొమెస్టిక్ కోచింగ్ తెచ్చుకున్నారు. చందు పండిత్ ముందు నుంచి ఉన్నాడు, కాకపోతే ఇప్పుడు గంభీర్ ఉన్నప్పుడు కోచ్ చందు పండిత్, బట్ గంభీర్ మెంటర్. బట్ ఇప్పుడు చందు పండిత్ ఒకటే మిగిలిన తెచ్చుకున్నారు. అప్పుడు గంభీర్ రన్ చేసేవాడు, ఇప్పుడు చందు పండిత్ కొంచెం ఇప్పుడు హైరార్కీలో టాప్ లో ఉన్నాడు. సో తను ఏమనుకున్నాడంటే, గంభీర్ మనకు ఒక రెసిపీ ఇచ్చి వెళ్ళిపోయాడు కదా, మనం ఫాలో అయిపోదాం అక్షన్ లో దిగారు. సేమ్ టీమ్ అంటే నాకు తెలిసి దే రియలీ వాంట్ టు బ్రింగ్ ద సేమ్ టీమ్. కోర్ కూడా వాళ్ళు ఎవరెవరు రిటైన్ చేసుకున్నారు? రింకుని రిటైన్ చేసుకున్నారు. రింకు ఎంత 13 CR, వరుణ్ సివి 12 CR, ఆండ్రే రసల్ 12 CR, నారాయణ్ 12 CR, హర్షిత్ రాణా 4 CR, రమన్ దీప్ సింగ్ 4 CR. వీటన్నిటిలో హర్షిత్ రాణా 4 CR. ఇది ఎగ్జాక్ట్లీ రిటెన్షన్ ముందు ఒక మ్యాచ్ ఛాన్స్ వస్తుంది, ఒక కట్ టు డేట్ ఉంటది, ఒకటి ఐ మీన్ కట్ ఆఫ్ డేట్. ఆ ముందు రోజు మ్యాచ్ ఉంటది, దానికి అంటే అది బయట అయితే రూమర్ ఉంది గంభీర్ కావాలని ఆడిస్తారు అనుకుంటా. గంభీర్ కి కొంచెం ఇంట్రెస్ట్ ఉండి పాపం ఈ గంభీర్ హర్షిత్ రాణా ఇదేంటో. సో గంభీర్ చేసే చూస్తే నితీష్ రాణా అప్పుడు ఆడేసాడా? నితీష్ రాణా అప్పటికి ఆడేసినట్టున్నాడు. నితీష్ రాణా కదే డెబ్యూ, ఐ మీన్ నితీష్ రెడ్డి ఆడాడు ముందు. నితీష్ రెడ్డి ఆ మ్యాచ్ లో ఆడతాడు అనుకుంటా. సో నితీష్ రెడ్డి అప్పటికే, నితీష్ రెడ్డి అదే డెబ్యూ మ్యాచ్ అనుకుంటా. అవును, యాక్చువల్లీ ఛాన్స్ ఉంటది. హర్షిత్ రాణా ఆడించుకుంటే నితీష్ రాణా ఆడేస్తారు అనుకుంటా. దాని వల్ల నితీష్ రెడ్డికి 7 crore ఇవ్వాల్సి వచ్చిందా? 6 CR. అదే దాని వల్ల 6 CR ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు నితీష్ రెడ్డి కూడా 4 లో చేసుకుని ఉండొచ్చు. నితీష్ అదే అప్పుడు ఇంటర్నెట్ లో కూడా చాలా చాలా న్యూస్ వచ్చింది అది. సో వాళ్ళది నాకు తెలిసి ఫ్రమ్ 10 years వాళ్ళ కోర్ సునీల్ నారాయణ్, ఆండ్రే రసల్. మిగతా అందరూ మారినా సరే వీళ్ళు మారలేదు. చూస్తే ఆప్షన్స్ లో కూడా వీళ్ళిద్దరిని రిటైన్ చేసుకున్నారు. మెగా ఆప్షన్ అంటే ఆల్రౌండర్స్, బౌలింగ్ చేస్తారు, బ్యాటింగ్ చేస్తారు, ఫీల్డింగ్ చేస్తారు, అన్ని చేస్తారు. నారాయణ్ కాదులే, రసల్. నారాయణ్ ఓన్లీ బ్యాటింగ్, బౌలింగ్, బట్ అన్ని చేస్తారు వాళ్ళ కోర్. బట్ వాళ్ళకి ఒక న్యూ కోర్ బిల్డ్ అవుతుంది. రింకు, వరుణ్ చక్రవర్తి, అయ్యర్ ఉంటే ఇంకా శ్రేయస్ అయ్యర్ ఉంటే ఇంకా సెట్ ఉండే.
బట్ శ్రేయస్ అయ్యర్ సెట్ అవ్వలేదు, వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళ 5 రిటెన్షన్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్ టీమ్, 2024 లో సక్సెస్ఫుల్ టీమ్, అసలు అందరినీ వణికించిన టీం అది. సో సేమ్ కోర్ తెచ్చుకున్నారు ఎక్సెప్ట్ శ్రేయస్ అయ్యర్ అండ్ వెంకీ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ అవ్వలేదు, ఆప్షన్ కి వెళ్ళారు, వెంకటేష్ అయ్యర్ తెచ్చుకుందాం అనుకున్నారు. ఎస్, ఇది మాట్లాడుకోవాలి. క్యాప్టెన్సీ అదే ముందే ఆప్షన్ కి వెళ్లే ముందు వాళ్ళ దగ్గర కెప్టెన్ లేడు, క్యాప్టెన్సీ చేసి ప్లేయర్ కూడా లేడు. సో కెప్టెన్ ఎత్తుక్కుంటే వెళ్ళారు, కెప్టెన్ దొరకలేదు, వెంకటేష్ అయ్యర్ తెచ్చుకున్నారు. హెవీ ప్రైజ్ ఇచ్చి వెంకటేష్ అయ్యర్ తెచ్చుకున్నారు. తర్వాత దానికి తగ్గట్టుగా ఆప్షన్ చేశారు. మన సాల్ట్ కి ఏమో సాల్ట్ రిప్లేస్మెంట్ ఏమో క్యూడీకే తెచ్చుకున్నారు. నెంబర్ 3 కి అదే కెప్టెన్ కోసం ఇంకా రహానే నాకు తెలిసి బిఫోర్ ఆఫ్టర్ ఆక్షన్ ఫినిష్ అయ్యే టైం కి నాకు తెలిసి రహానే కెప్టెన్ కాదు వాళ్ళ దృష్టిలో. తర్వాత వాళ్ళు చెక్ చేసుకుని అయ్యో మన కెప్టెన్ లేడని చెప్పి అప్పుడు చేశాడు అనుకుంటా. నెక్స్ట్ స్టార్క్ లేడు, స్టార్క్ ప్లేస్ లోనేమో నార్కియా స్పెన్సర్ జాన్సన్ కి వెళ్ళారు. ఇంకా అంతే, మోస్ట్లీ అదే టీం తెచ్చుకున్నారు. గుర్బాజ్ తెచ్చుకున్నారు. అంకృష్ రఘువంశీ సేమ్ వాళ్ళ దాంట్లోనే డెబ్యూ చేశాడు, ఆయన తెచ్చుకున్నారు. వైభవ్ అరోరా సేమ్ వైభవ్ తెచ్చుకున్నారు. మయాంక్ మార్కండే, సో సుయాష్ ప్లేస్ లో మయాంక్ మార్కండే తెచ్చుకున్నారు. రామన్ పవల్, షెర్ఫెన్ రుతర్ఫోర్డ్ ఉండేవాడు, రామన్ పవల్ తెచ్చుకున్నాడు. సేమ్ లైక్ టు లైక్ తెచ్చుకున్నారు. మనీష్ పాండే వాళ్ళ ఓజీ వాళ్ళని తెచ్చుకున్నారు. మిగతా అంతా ఇంకా అనుకుల్ రాయ్ కూడా వాళ్ళకి ఆడాడు. మొయిన్ అలీని తెచ్చుకున్నారు. మొయిన్ అలీ ప్లేస్ లో ఎవరుండేవారు, సమ్ ప్లేయర్ ఉండేవాడు, ఆ టైప్ ప్లేయర్. సో మొయిన్ అలీని తెచ్చుకున్నారు. సో వీళ్ళు ప్లానింగ్ బాగుంటది, అంటే కరెక్టే. అంటే ఎలా అంటే ప్లేయర్ ఉండాలి, ప్లేయర్ కి ఎగ్జాక్ట్ రిప్లేస్మెంట్ కావాలి. బట్ సో 2024 కి 2025 కి ఆల్మోస్ట్ సిమిలర్ టీమ్ వచ్చింది. సో ఫస్ట్ రావడానికి 8th రావడానికి వాట్ ఇస్ ద డిఫరెన్స్? అప్పట్లో అది గంభీర్ అన్నాడు ఫ్యాక్టర్, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. శ్రేయస్ అయ్యర్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. జీజీ మెంటాలిటీ అంటారు. వాళ్ళిద్దరూ లేకపోవడం అనేది బిగ్ మైనస్. అండ్ నీకు చూసుకుంటే మ్యాచెస్ కూడా కొన్ని నెగ్గాల్సిన మ్యాచ్ ఓడిపోయారు. అదే అక్కడ జీజీ మెంటాలిటీ. ఇప్పుడు గంభీర్ ఇప్పుడు ఇంటర్వ్యూలో అవి చూసిన, ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ ఎ విన్నింగ్ టీమ్. అది విన్నింగ్ టీమ్ పార్ట్ లో, అంటే అది విన్ అవ్వకపోతే ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఇప్పుడు అంటాడు కూడా కదా, నేను జనాలు వచ్చేది నన్ను నవ్వు చూడడానికి కాదు, నేను నెగ్గడం చూడడానికి. కరెక్ట్ మెంటాలిటీ ఇంగ్లీష్, అంటే ఒక విధంగా చేసే అన్ని కరెక్టే చెప్పాలంటే. సో ఆ విన్నింగ్ మెంటాలిటీ మిస్ అయింది అనుకుంటా. దానివల్ల మేము చాలా క్లోజ్ మ్యాచ్ లో ఓడిపోయారు. 1-1 కొడతారు, ఓడిపోతారు, చాలా క్లోజ్ మ్యాచ్ లో ఓడిపోతారు. అవి మాట్లాడదాం. సో అయ్యర్ కెప్టెన్సీ కూడా చాలా బిగ్ ఫ్యాక్టర్, ఎందుకంటే ప్రూవ్ చేశాడు. ఎవరు పంజాబ్ కి వెళ్ళి ఫైనల్ తీసుకెళ్ళి. సో అయ్యర్ కెప్టెన్సీ ఆల్సో చాలా వెరీ బిగ్ ఫ్యాక్టర్స్. ఎప్పుడు కూడా ప్లే ఆఫ్ తీసుకెళ్లేదాకానే, అంటే కెప్టెన్సీ అన్నా వేరే డిసిషన్లు అన్నా ఆ ఫైనల్ దాకా తీసుకెళ్లేదాకా మాత్రమే నువ్వు కెప్టెన్సీ గానీ అదిగా ఉంటుంది. నీకు ఆన్ ద ఫైనల్ డే ఎవడ బాగా పర్ఫార్మ్ చేస్తే ఆడు ఆ టీమ్ లో బెస్ట్, ఆ లీగ్ లో బెస్ట్ టీమ్స్ వెళ్తాయి ఫైనల్ కి. అంతేగాని అక్కడ ఫైనల్ కి వెళ్ళారంటే చాలా మంచి సీజన్ అని చెప్పలేదు. బట్ నాకు ఇంకోటి అనిపించింది, 2024 లో రోల్ క్లారిటీ ఉంది, 2025 లో అది లేదు. ఎందుకంటే రోల్ క్లారిటీ ఏంటి, నారాయణ సాల్ట్ వెళ్ళి ఇంకా చితక్ కొడేస్తారు. దాని తర్వాత 1 down లో అంకృష్ రఘువంశీ వచ్చేవాడు, వాడు హిట్టింగ్ ఆడేవాడు. దాని తర్వాత సిచ్యువేషన్ బట్టి శ్రేయస్ అయ్యరా లేకపోతే వెంకటేష్ అయ్యరా వచ్చేవారు. దాని తర్వాత రసల్ వచ్చేసేవాడు, రింక్ వచ్చేవాడు. దాని తర్వాత లాస్ట్ లో రమన్ దీప్ ఉండేవాడు. కింద బౌలింగ్ కూడా అంతే, వరుణ్ చక్రవర్తి వేసేవాడు, అది వేసాడు. బట్ 2024 లో ఏమైపోయిందంటే వాళ్ళు ట్రస్ట్ చేయలేదు ఎవరు, వెంకటేష్ అయ్యర్ని క్యాప్టెన్సీలో ట్రస్ట్ చేయలేదు. వెంకటేష్ అయ్యర్ని తీసుకోవడానికి ఫ్యాక్టర్ నేను ఏమనుకుంటానంటే చంద్రకాంత్ పండిత్ మధ్యప్రదేశ్ కోచ్, పాత కోచ్ అనుకోండి. వెంకటేష్ అయ్యర్, రజత్ పాటిదార్ వీళ్ళందరూ మధ్యప్రదేశ్ ప్లేయర్స్. సో ఆ ఫ్యాక్టర్ ఉండొచ్చు. లైక్ కొంచెం కాన్ఫిడెన్స్, అంటే కొంచెం రిస్క్ చేసి వెంకటేష్ అయ్యర్ కి ఇచ్చేసి ఉంటే ఇంకా బెటర్ ఉండేది. ఆల్సో నా దగ్గర ఇంకో పాయింట్ ఉంది.
రహానేని తీసుకురావడం వల్ల అంకిష్ రఘువంశీ ఉన్నాడు కదా, అదే తన మీద వాళ్ళకి చాలా ట్రస్ట్ ఉంది, చాలా క్వాలిటీ ప్లేయర్, ప్రాస్పెక్ట్. నేనేమనుకున్నా అంటే రహానే జస్ట్ ఫర్ ద క్యాప్టెన్సీ తేవడం వల్ల అందరూ అవుట్ ఆఫ్ ప్లేస్ బ్యాటింగ్ అయిందని, సేమ్ ముంబైకి విల్ జాక్సన్. అండ్ ఆల్సో నారాయణ్ అన్ని లీగ్స్ ఆడతారు కదా, నారాయణ్ ఎందుకు క్యాప్టెన్సీకి ట్రస్ట్ చేయలేదు? ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ నారాయణ్ ఒక ఏదో చిల్డ్ అవుట్ ఓకే, చిల్డ్ అవుట్ సర్లే అంత నాకు చాలా చిల్డ్ అవుట్. క్యాప్టెన్సీ చేయలేదు అనుకుంటా. లేదు అంటే నారాయణ్ కు ఉన్నాయి, అంటే ఎమ్మెల్సీ లో నారాయణ్ చేశాడు, బట్ ఓకే వేరే ఆప్షన్ లేకపోతే నారాయణ్ కి ఇవ్వచ్చు. ఎందుకంటే నారాయణ్ చాలా క్లవర్ బౌలర్, అంత క్లవర్ బౌలర్ కాబట్టి కొంచెం మేనేజ్మెంట్ స్కిల్స్, కొంచెం ఆ బ్రెయిన్ కూడా ఉంటది. బట్ స్టిల్ నాకు అనిపిస్తుంది నారాయణ్, సమ్ ప్లేయర్స్ ఆర్ నాట్ ఫర్ కెప్టెన్సీ. ఆడు పని ఆడు కరెక్ట్ గా చేసుకుని వెళ్ళిపోవడం బెటర్. ఐ ఫీల్ నాకు ఇంకా నారాయణ్ కన్నా మన వెంకటేష్ అయ్యర్కి ఇస్తుంటే అయిపోయేది. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ మెంటాలిటీ గుడ్ మెంటాలిటీ. ఎప్పుడైనా ఇంటర్వ్యూలో చూసినా చాలా క్లారిటీ ఉంటది, థాట్ ప్రాసెస్ ఉంటది, మంచిగా చదువుకున్నాడు చెప్పాలంటే. చదువుకుని ఐఐటి ఎన్ఐటి బ్యాచ్ చదువుకుని అందులోంచి వచ్చి చాలా రోల్ క్లారిటీ, అంటే చాలా క్లారిటీ ఉంటుంది మనిషికి. ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఉంది, మేబీ అదే భయపడి ఉంటారు. ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఉంది, కెప్టెన్సీ కూడా ప్రెషర్ అయితే పర్ఫామ్ చేయడేమో. సో నువ్వు చెప్పినట్టే రహానే వల్ల వీళ్ళందరూ అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోయారు. రింకు ఎక్కడో కిందకి వెళ్ళిపోయాడు, రమందీప్ ఇంకా కిందకి వెళ్ళిపోయాడు, రసల్ ఎక్కడో కిందకి వెళ్ళిపోయాడు. సో దానివల్ల అది వన్ ఆఫ్ ద రీజన్స్. ఈ వెంకటేష్ అయ్యర్ ఏమో 4 లో 5 లో ఎక్కడ వచ్చేవాడు, పర్ఫామ్ చేసేవాడు. 1, 2 or 3 అంతే, 1, 2 or 3 అట్ మ్యాక్స్ 3. ఇంకా పొటెన్షియల్ వెంకటేష్ అయ్యర్ 100% పొటెన్షియల్ వాడుకోవాలనుకుంటే 1, 2, 3 అంతే. సెంచరీలు కొట్టింది కూడా 1, 2 లో, 1, 2, 3 అంటే 1, 2, 3 లోనే. ఒక సెంచరీ మిడిల్ 3 లోనో 4 లోనో కొట్టినట్టు సెంచరీ అంతే అట్ మ్యాక్స్. అదే సో వాళ్ళు సేమ్ రిప్లికేట్ చేసాం అనుకున్నారు కానీ ఆ కోర్ మిస్ అయ్యారు. అండ్ ఆల్సో ఆ లక్ కూడా కావాలి. సమ్ టైమ్స్ ఒక మ్యాచ్ 2 runs తోడిపోతారు, 4 runs తోడిపోతారు. అది లక్ వల్ల కాదు, అది విన్నింగ్ మెంటాలిటీ. 2 matches ఆ 2 matches రైన్ ఎఫెక్టెడ్. బట్ అంత ఇప్పుడు ఆర్సీబీ మ్యాచ్ లో అయితే ఏంటది చేతులారా గెలిచే మ్యాచ్, 10 overs 99 కొడతారు. బట్ ఇంకోటి ఏంటంటే రహానే వల్ల ఇవన్నీ డిస్టర్బ్ అయ్యాయి, కానీ రహానే చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అంటే కొడతాడు, మంచిగా పర్ఫామ్ చేశాడు. సో వాళ్ళకి చాలా డైలమా అప్పుడు, రహానే ఉంచుకోవాలా లేకపోతే ఏం చేయాలి, ఎవరిని కూడా. ఎందుకంటే ముందు మ్యాచెస్ లో కూడా అంటిల్ లాస్ట్ వీక్ కూడా కేకేఆర్ ప్లే ఆఫ్ హంట్లో ఉన్నారు, హంట్లోనే ఉన్నారు. సో అదే అంటున్నా కదా, ఇన్ కేస్ వాళ్ళు ముందు ఒక మ్యాచ్ నెగ్గేసి ఉంటే, లైక్ ఆ 2 రిజల్ట్ లో ఒక మ్యాచ్ అన్న వాళ్ళు నెగ్గుంటే అంతే. సో స్మాల్ ఎగ్జాంపుల్ ఇవ్వడం చెప్పాలంటే 2024 లో ఆర్సీబీతో కేకేఆర్ మ్యాచ్ ఉంటది. లాస్ట్ దాకా కరణ్ శర్మ 6 కొడతాడు స్టార్క్ ని, బట్ లాస్ట్ లో గెలుస్తారు. క్లోజ్ మ్యాచ్లు గెలిచేవారు, మేబీ బికాస్ ఆఫ్ అయ్యర్ కెప్టెన్సీ, బికాస్ ఆఫ్ జీజీ మెంటర్షిప్. అది ఇప్పుడు లేదు, అది మిస్ అయింది. సో ఇప్పుడు నాకు తెలిసి చంద్రకాంత్ పండిత్ ని సాక్ చేసినట్టున్నారు. లేడు ఇప్పుడు, బ్రావో ఇప్పుడు కోచ్. బట్ రిపోర్ట్స్ ఏంటంటే ఇయాన్ మార్గన్ కోచ్ అనుకుంటా, అదే నడుస్తుంది. ఇయాన్ మార్గన్ వస్తాడు అనుకుంటా. సో ఇయాన్ మార్గన్ వస్తే బెటర్ అవ్వచ్చేమో. సో ఈ రిటెన్షన్స్ వాటిలో కూడా చాలా పాయింట్స్ ఉన్నాయి మాట్లాడచ్చు. సో అంతే కదా, ఇంకా కేకేఆర్ అంతేగా కేకేఆర్. సో మీకు ఏమైనా పాయింట్స్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే చెప్పండి కేకేఆర్ గురించి. కేకేఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే యూ కెన్ కామెంట్. ఇంకా మీ ఏమైనా మిస్ అయిన పాయింట్స్ ఏమైనా ఉంటే మీరు చెప్పండి. సో ఎక్కడన్నా మాత్రం డిఫర్ అయినా చెప్పండి. మేము చాలా వాటిలో మీరు డిఫర్ అవ్వచ్చు అన్ని. అంటే మేము చాలా వెరీ న్యాచురల్ గా, అంటే ఏ సైడ్స్ తీసుకోకుండా మాకు ఏమనిపిస్తే అదే చెప్తున్నాం. జస్ట్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ తో మీరు మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతారో మేము అంతే ఎలా మాట్లాడతాం. సో మీరు కూడా ఇప్పుడు మా ఫ్రెండ్ లాగా అని మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం అంతే. సో యూ కెన్ సే వాట్ ఎవర్ యూ ఫీల్ మేము చెప్పినట్టు.
సో యా మీ ఇంకా ఫ్యూ టీమ్స్ ఉన్నాయి, ఫ్యూ టీమ్స్ కూడా మాట్లాడతాం. దాని తర్వాత కరెక్ట్ గా రిలీజెస్ ముందు విల్ టాక్ అబౌట్ పొటెన్షియల్ రిలీజెస్ నుంచి మాట్లాడతాం. సో అంతేగా. అంతే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.